హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ అయిన వ్యవసాయ భూములకు ఈ రైతు భరోసా పథకాన్ని అయితే వర్తింపజేస్తుందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఆఖరు వరకు భూముల కొనుగోలు చేసిన కొత్త పట్టాదారుల పాస్ పుస్తకాలు పొందిన రైతులందరికీ రైతు భరోసా కింద ఎకరానికి 6,000 అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1వ తేదీ లోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. రైతు భరోసా పథకం ద్వారా 6,000 రావాలంటే ఎవరైతే భూములు కొనుగోలు చేసి కొత్త పట్టాలు పొందిన రైతులు తప్పనిసరిగా ఈ రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తు అయితే చేసుకోవాలి. జనవరి 1వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతు భరోసా పథకానికి వ్యవసాయ విస్తరణాధికారి వద్ద దరఖాస్తు అయితే చేసుకోవాలి. పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ లేదా ధరణి భూభారతిలో రిజిస్ట్రేషన్ రోజు ఇచ్చిన డ్రాఫ్ట్ పాస్బుక్ కాపీని పట్టాదారు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ను జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ భూముల డేటా వ్యవసాయ విస్తరణాధికారి వద్ద ఉండడంతో వారు దాన్ని సరిచూసుకుని రైతు భరోసాకు లింక్ చేస్తారు. ఇప్పటికే రైతు బంధు తీసుకున్న వారికి ఆటోమేటిక్గా ఆర్థిక సహాయం అందుతుంది. వారెవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొత్త పట్టాదారు పాసు పుస్తకాల దరఖాస్తులకు చివరి గడువు తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎవరైతే జనవరి 1వ తేదీ లోపు భూములను కొనుక్కున్న కొత్త రైతులు ఈ మేరకు మీరైతే మీ యొక్క స్థానికంగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకు వెళ్ళి ఈ యొక్క రైతు భరోసాకు లింక్ చేయించుకోవాలి. దీనికి తుది గడువు అంటూ ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పుడు రాకపోయినా ఈసారి తడువు రైతు భరోసా అందుకోవాలంటే కూడా తప్పనిసరిగా మీరు మీ యొక్క భూములకు ఈ యొక్క రైతు భరోసా లింక్ చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఇప్పుడే చేసుకోండి.